సమస్త మహిమకు ఘనతకు పాత్రుడు దేవుడు సర్వోన్నతుడు అయిన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత యుగాలు కలుగును గాక. ఆమేన్. కొరింథీ సంఘానికి పౌలు గారు ఈ మొదటి పత్రికను రాశారు. కాబట్టి ఈ మొదటి పత్రికలో ఈ అధ్యాయం చివరి అధ్యాయంలో కొన్ని హెచ్చరికలను ఇస్తున్నారు. పౌలు గారు సంఘానికి కొన్ని హెచ్చరికలను ఇస్తున్నారు. ఆ హెచ్చరికలను మనము 13-14 వాక్యాల్లో చదువుతాం. ఏమంట? మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయండి. నేను ఈరోజు బలవంతులయ్యుండుడి అనే మాట మీద సంగతులను మనం ధ్యానించాలి. బలవంతులై ఉండుడి. బలము అనేది అందరికీ అవసరం. బలహీనత అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ బలంగా ఉండడం అందరికీ ఇష్టం. ఎంత వృద్ధులైనా సరే నేను ఎలాగ ఉండాలనుకుంటారు? బలంగా ఉండాలి. నేను బలహీనుడని కాకూడదు, నేను బలముగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఒకటి బలము, ఒకటి మనము ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయంలో చూస్తే, ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయంలో వాక్యాన్ని మనము చదివితే 9వ వాక్యం, మనము 34వ అధ్యాయంలో 9వ వాక్యం చదువుదాం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. 6వ వాక్యం 7వ వాక్యం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. 7వ వాక్యంలో మనం చూస్తాం. మోషే ఎప్పుడట? చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు గలవాడు. చనిపోయినప్పుడు మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 120 సంవత్సరాలు బ్రతికారు. చనిపోవు వరకు కూడా ఎలాగున్నాడు? కన్నులకు మంద దృష్టి రాలేదు. తర్వాత ఏమని చెప్తుంది వాక్యము? దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు, ఒంట్లో ఉన్న శక్తి తగ్గలేదు. కాబట్టి ఎవరిచ్చారు ఈ శక్తి? మనము పెద్దవాళ్ళు ఏదో కొంత శక్తి కలిగి ఉంటారు, కానీ ఇప్పుడు ఈ వయసులో ఉండే వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాలకు 30 దాటినంటనే ఇంకా వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మోకాళ్ళ నొప్పులు, బలహీనతలు, ఈ బలహీనతలు, కనుక శారీరకంగా శక్తి కోల్పోవటము మనం చూస్తూ ఉంటాం. అది శారీరకంగా మనం ఎలాగా బలవంతులముగా ఉండాలనుకుంటున్నాము. ఇప్పుడు పౌలు గారు, మోషే గారు ఆ యొక్క శక్తి గురించి చెప్పింది వాక్యం. ఏ శక్తి అది? శారీరక శక్తి లేకపోతే శక్తి అది? మాట్లాడండి. అక్కడ ఏముంది రాబడింది? అతనికి దృష్టి మాంద్యము తగ్గలేదు, అతని సత్తువ తగ్గలేదు. ఒంట్లో శక్తి, శరీర శక్తి అన్నమాట. ఒంట్లో శక్తి తగ్గలేదు. దేవుడే ఇచ్చాడు ఆ శక్తి.
అది ఏదో ఒక దాని మీద ఆధారపడి వచ్చిన శక్తి కాదు, కానీ ప్రభువే తన సేవకుడైన మోషేకు ఆ శక్తిని శరీరకంగా అతడు ఒంట్లో శక్తి తక్కలేదు, అసలు ఒంట్లో శక్తి తక్కలేదు. అంత బలంగా 120 సంవత్సరాలు అయినా సరే అంత బలంగా. ఈరోజు మనం కూడా ఆర్థికంగా మనం బలవంతులమై ఉండాలి, శారీరకంగా మనం బలవంతులమై ఉండాలి, ఇంకా అన్ని విషయాల్లో కూడా మనం బలవంతులుగా ఉండాలి అని మనం కోరుకుంటాం, మంచిదే. కానీ ఇక్కడ సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే బలవంతులై ఉండుడి అంటారు. బలవంతులై ఉండుడి అంటే ఏ విషయంలో? ఆత్మీయ విషయం. ఈ బలము ఏ విషయంలో? ఆత్మీయ విషయం. అక్కడ మోసేకున్న బలము శరీర విషయం. శారీరకంగా దేవుడు మనల్ని బలంగా ఉంచగలడు, ఆరోగ్యంగా ఉంచగలడు, మనకు శక్తిని ఇవ్వగలడు దేవుడు. కనుక శారీరకంగా బలము కలిగి, శారీరకంగా శక్తి కలిగి దానితో మనం తృప్తి పడకూడదు, కానీ ఆత్మీయంగా కూడా ఏమై ఉండాలి? మనం బలవంతులమై, ఆత్మీయతలో బలహీనం కాకూడదు మనం. కనుక దేవుడు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ఆత్మీయంగా ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలు బలవంతులుగా ఉండాలి. అందుకని సంఘానికి చెబుతున్నాడు బలవంతులై ఉండి, బలవంతులై ఉండండి. ఆత్మీయంగా మీరందరూ కూడా బలవంతులై ఉండాలి, బలహీనులుగా ఉండకూడదు. కనుక ఆత్మీయ బలం కావాలి, మనం ఆత్మీయ బలం కావాలి. కనుక ఆత్మీయ బలము మరి ఎవరిస్తారు? మనకు దేవుడే ఇవ్వాలి. కనుక ఆశ ఉండాలి. ముందు మనకేముండాలి? నేను ఆత్మీయంగా బలపడాలి అన్న ఆశ మనకు ఉండాలి. ఆశ లేకపోతే దేవుడు తన బలంతో నింపాడు. కనుక మనం అపోస్తుల కార్యంలో చూస్తాం. అపోస్తుల కార్యంలో వారు బలము పొందినట్లు దేవుని పిల్లల మనము చూస్తాం. వారు బలము పొందినట్లు 2వ అధ్యాయంలో మనము మొదటి వాక్యం చూద్దాం. మొదటి 2 వాక్యాలు చదువుదాం. పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి దేవుని యొక్క శక్తి మరి వారికి కలిగినట్లు మనం చూస్తున్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి శక్తిని వారందరూ కూడా పొందుకున్నట్లు మనము చూస్తున్నాం. మొదటి అధ్యాయం 4వ వాక్యం కూడా అపోస్తల కార్యంలో చూస్తున్నాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసము ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. కాబట్టి అగ్ని జ్వాలలు వారి మీద వ్రాలి ఒక్కొక్కరిని తన శక్తితో నింపినట్లు మనం చూస్తున్నాం. శక్తితో 8వ వాక్యం కూడా చదువుదాం. 8వ వాక్యం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని. ఎలాగ శక్తి పొందుకుంటాం మనం? ఎలాగ శక్తి పొందుకుంటాం? ఏ శక్తిది? పరిశుద్ధ దేవుని యొక్క శక్తి, ఆత్మశక్తి. శరీర శక్తి కొరకు చాలా ప్రయాసపడతాం. బిర్యానీలు చేసుకుంటాం, చికెన్ పకోడీలు, మటన్ పకోడీలు, ఇంకా ఏమేమో బూస్టులు, హార్లిక్స్లు,
పాలు గుడ్లు తినండి తినండి తినండి, ఇవన్నీ బాగా మనం తినాలి. కానీ ఇది తినేది కేవలం శరీర బలం కొరకు, వీటి ద్వారా ఆత్మబలం ఏమి రాదు మనం. కానీ శరీర బలం ఒకటి మాత్రమే మనం కలిగి ఉండి ఆత్మబలం లేని వారం అయితే ఉపయోగం లేదు. శరీర బలం కావాలి మనం. ఎందుకు? ప్రార్థన చేయడానికి కావాలి, దేవుని మందిరానికి రావడానికి మనకు శరీర బలం కావాలి. బలం లేకపోతేనే ఇంట్లోనే ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని చెప్పడానికి, పాటలు పాడడానికి, దేవుని పనులు కొన్ని చేయడానికి, వీటన్నిటికీ కూడా మనకు శరీర బలం అవసరమే. కానీ దానితోనే మనం తృప్తి పడకూడదు. ఆత్మబలం కూడా మనకు, కనుక ఆత్మబలము మనకు లేనప్పుడు మరి ఎన్ని బలాలున్నా ప్రయోజనం లేదు. అందుకనే ప్రభు చెప్పారు, మీరు 8వ వాక్యంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? శక్తి పొందుకుంటారు. ఇది ఎక్కడి నుండి వచ్చే శక్తి? పరలోకం నుండి వచ్చే శక్తి, దేవుడిచ్చే శక్తి. కనుక ఈ శక్తి ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ శక్తిని మనం పొందుతాం. చాలా మంది ఈ శక్తి గురించి ఆలోచించేది, ఈ బలం గురించి ఆలోచించేది. అందుకని పౌలు అంటాడు, బలవంతులై ఉండండి, బాగా తిని బలవంతులై ఉండండి అని. శరీర బలం గురించి కాదు చెప్పేది, పౌలు ఆత్మబలం గురించి చెప్తున్నారు. మీరు బలవంతులై ఉండండి, బలహీనులై ఉండకూడదు. అపవాదం మిమ్మల్ని కులద్రాస్తాడు. మీరు బలవంతులై ఉండండి ప్రభువునందు. ఫిలిప్పీ పత్రికలో మనము వాక్యాన్ని చదువుతాం. ఫిలిప్పీ పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ఉదయం మాట చదువుదాం. 4వ అధ్యాయంలో 13వ మాట, బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఎవరు బలపరచువారు? దేవుడే. దేవుడే బలపరిచేది మనలను. కాబట్టి దేవుని బలం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. దేవుని బలం కొరకు కనిపెట్టుకోవాలి. మనం బలహీనులము కాకూడదు. మనం ఆత్మీయ విషయాల్లో ఏమై ఉండాలి? బలవంతులమై ఉండాలి. ఆత్మీయంగా మనం బలవంతులమై ఉండాలి, కానీ బలహీనులమై ఉండకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు బలవంతులై ఉండండి. ఎలా ఉండాలి? బలవంతులై ఉండండి. కనుక బలవంతులై ఉండాలంటే దేవుడే మనల్ని బలపరిచేవాడు. కాబట్టి ఆ బలం ఎలా పొందుకోవాలి? మనము ప్రార్థన చేయడం ద్వారా. వీళ్ళందరూ ఏం చేశారు? అపోస్తలులందరూ కూడా మేడగదికి ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లు మనము 1వ అధ్యాయము 12 నుండి చదువుతాం. వారందరూ కూడా కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తోలమయ్య, మత్తాయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన చేయడానికి వారందరూ కూడా మేడ గదిలోనికి వెళ్ళినట్టు మనం పై గదిలోనికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? మేము దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తిని మేము పొందుకోవాలి. 8వ వాక్యంలో చెప్పబడినట్లుగా, 1:8లో చెప్పబడినట్లుగా
మీరు శక్తి పైనుండి వచ్చే శక్తి పొందుకునే వరకు మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళకపోతున్నారు. ఆ శక్తిని ఎలా పొందుకోవాలి? మరి ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క శక్తి మిమ్మల్ని బలపరుస్తుంది. కనుక వారందరూ కూడా ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 10 దినములు ప్రార్థన చేశారు. పెంతెకొస్తు అంటే అసలు అర్థమేంటి? నాకేం తెలుస్తుంది? ఇప్పుడన్నా మీరు చెప్పిందే కదా. కానీ పెంతెకొస్తు అంటే అర్థమేంటి? 50th డే, 50వ దినము అని అర్థం. పెంతెకొస్తు అంటే అర్థమేంటి? 50వ రోజు. 50వ రోజు ఎలా లెక్క కట్టాలి? ఎప్పటి నుండి 50వ రోజు? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనది, ఆయన మరణము నుండి లేచిన తర్వాత 40 దినములు ఆయన భూమి మీద ఉన్నారు. ఆయన ఆరోహణమై లేచిన అంటే నేను వెళ్ళిపోలేదు ఎక్కడికి? పరలోకానికి కాదు. కనుక ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉండి అనేకులకు కనబడి దాదాపు 11-12 సార్లు. కనుక ఆయన 40 దినములు ఉన్నారు. కనుక ఇదొక 40 దినములు. ఆ తర్వాత వీరు 10 దినములు, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 10 దినములు ఏం చేశారు? ప్రార్థన చేశారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు లేచింది మొదలుకొని ప్రార్థన చేయబడిన చివరి దినం 10 దినం వరకు 50 రోజులు. కనుక ఈ 50వ రోజున పరిశుద్ధాత్ముని ప్రభు ఏం చేశాడు? సంహరించాడు. ఎందుకంటే పెంతెకొస్తు అంటే 50వ దినము అని అర్థం. కనుక పెంతెకొస్తు దినమున, కాబట్టి పెంతెకొస్తు దినమున మరి వారి మీదకి ప్రభు ఆత్మ దిగొచ్చినట్టు మనము చూస్తూ ఉన్నాం. కనుక అందుకనే దేవుని పిల్లరా, ప్రార్థన చేయకుండా శక్తి మనకు రాదు. ప్రార్థన చేయకుండా శక్తి మనకు రాదు. ఏ శక్తి రాదు? ఆత్మశక్తి, దేవుని శక్తి మనకు రాదు. వాక్యం చదవకుండా దైవ జ్ఞానము, వాక్య జ్ఞానం మనకు రాదు. వాక్యం వినకుండా మనకు దేవుని శక్తి రాదు. వాక్యంలో శక్తి ఉంది. వాక్యంలో ఏముంది? శక్తి ఉంది. మొదటి కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 17-18 వాక్యాలు చూడండి. 17-18 వాక్యాలు. బాప్తిసం ఇచ్చుటకు 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని. ఏ వార్త? సిలువను గూర్చిన వార్త. దేవుని వాక్యమా కాదు? అది దేవుని వాక్యమే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి మనకేంటది? వాక్యం ఏంటిది? మనకు శక్తి. అది దేవుని శక్తిని ఇస్తుంది వాక్యం మనం. కాబట్టి వాక్యం విన్నా చదివినా మనం దేవుని శక్తితో నింపబడతాం. ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తితో మనము నింపబడతాం. కనుక వారందరూ కూడా మేడగదికి వెళ్ళి 10 దినములు ఏక మనస్సుతో, ఏక హృదయంతో వారు చాలాసార్లు మనము ఈ శక్తిని పొందడానికి కృషి చేయాలి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ వచ్చినప్పుడు రాత్రి పగలు కష్టపడి చదువుతారు. ఎందుకు? నేను పాస్ అవ్వాలి. ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా మెలుకుతూ ఉండి అప్పుడప్పుడు టీలు ఇచ్చుకుంటా నిద్రపోకుండా నా కుమారుడు బాగా చదవాలి, ఇంకా కొన్ని ఎగ్జామ్ల కొరకు ప్రిపేర్ అవ్వడానికి మరి రాత్రి పగలు కష్టపడి చదువుతాం. మంచిదే. కానీ ఆత్మ సంబంధమైన బలం పొందడానికి ఎందుకు మనం ప్రార్థన చేయము? రాత్రి పగలు చదివి వాక్యం రాత్రి పగలు ఎందుకు ప్రార్థన చేయం? ప్రార్థన చేయని కారణాన, వాక్యాన్ని చదవని కారణాన మనకు దేవుని శక్తి రావట్లేదు. దేవుని శక్తి రావట్లేదు. అందుకనే దేవుని శక్తి పొందుకోవాలి అన్న ఆశ మనకు ఉండాలి. ఒక వ్యక్తి ఎలాగ పాస్ కావాలి, ఉద్యోగాన్ని ఎలాగైనా నేను సంపాదించుకోవాలి, నేను ఎలాగైనా కొంత డబ్బులు సంపాదించాలి
కష్టపడి పని చేస్తూ శ్రద్ధ కలిగి ఉంటాడో అలాగనే మనం కూడా ఏం చేయాలి? ఆత్మ బలమును పొందడానికి మనం కూడా ఏం కలగాలి? ఆశ కలిగి కృషి చేయాలి, ప్రయాసపడాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ వారు ఊరికే నిద్రపోతుంటే వచ్చిందా? వారి మీదకి దిగిందా? వారు 10 దినములు రాత్రి పగలు ఏక మనసుతో ఏక హృదయంతో ఏం చేశారు? ఈరోజు దేవుని శక్తిని మనం పొందుకోవాలి అంటే, దేవుని యందు బలవంతులమై మనం ఉండాలి అంటే ప్రభునందు పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మను మన మీదకి రావాలి, మనము శక్తితో నింపబడాలి అంటే మనం ప్రార్థన చేయాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, ఆరాధన చేయాలి, పాటలు పాడాలి. కనుక అప్పుడు దేవుని యొక్క శక్తితో మనం ఏం చేస్తాం? నింపబడతాం. కాబట్టి దేవుని పిల్లరా, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మ శక్తి మనకు కావాలని మనం చాలా ఆశపడాలి. అందుకనే పౌలు అంటాడు, బలవంతులై ఉండండి. ఆత్మీయంగా మీరు ఎలా ఉంటారు? బలవంతులై ఉండండి. బలహీనులుగా ఉండొద్దు. బలహీనులుగా ఉంటే మీరు పడిపోతారు. మీరు ప్రభువులో నిలబడలేరు. ఒక శోధన వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక సమస్య మీకు ఎదురొచ్చినా మీరు పడిపోతారు. కాబట్టి మీరు ఆత్మీయంగా ఎలా ఉండాలి? బలవంతులై ఉండండి, శక్తి గలవారై ఉండండి. మనం దేవుని పిల్లలం కనుక, దేవుని నమ్ముకున్న వాళ్ళం కనుక మనం ప్రేయర్ చేయాలి. చేయండి. మీ జాబ్ కొరకు ప్రేయర్ చేయండి, మీ స్టడీ కొరకు ప్రేయర్ చేయండి, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, మీ వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థన చేయండి, మీ బిడ్డల యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయండి, వారి మంచి లైఫ్ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మనం సొంతంగా సంపాదించుకుంటే ప్రార్థన అవసరం లేదు. కనుక మనం మన చేతకాదు కనుక సమస్తము దేవుడి నుండి మనం సంపాదించుకోవాలి. కాబట్టి మనకు ప్రార్థన చాలా అవసరం. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించి, అప్పుడే మనం దేవుని యొక్క శక్తితో నింపబడతాం. కనుక శక్తితో నింపబడిన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అది కూడా ఒక శక్తి అవుతుంది. యాకోబు పత్రికలో ఏలియా గారి గురించి చెప్తున్నారు. యాకోబు గారు భక్తుడైన ఏలియా గురించి, ప్రవక్త అయిన ఏలియా గురించి యాకోబు భక్తుడు చెప్తున్నారు. 5వ అధ్యాయము 17వ వాక్యం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, మనలాంటి వాడే. ఏలియా కూడా మనుషుడే. వర్షము కురవకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూసారా? ఈ ప్రార్థనలో ఏముంది? బలం ఉందా లేదా? కనుక వర్షం కురవకూడదు అని ప్రార్థన చేసిందంటే, వర్షం కురవకూడదు అని, కురవకుండాను ప్రార్థన చేయమని దేవుడేం చెప్పలేదు. ఏలియా ప్రార్థన చేశాడు. ప్రజల యొక్క అహాబు రాజు కాలములో, ఇశ్రాయేలు రాజు అయిన అహాబు రాజు కాలములో, యూదా వారి కాలములో ప్రజలు దేవుని ఎడల భక్తి భయమును కోల్పోయి వారు దేవుని మహిమపరచక ఇష్టానుసారంగా తిరుగుతున్నందువలన దైవజనుని హృదయం మండిపోయి, ప్రభువా వీళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, సంపాదించుకుంటున్నారు, కూడబెట్టుకుంటున్నారు, బాగా ఆరోగ్యంగా ఉన్నారు, కానీ నిన్ను స్తుతించేవారు, నిన్ను గణపరిచేవారు ఎవరు కూడా లేరు. ఎవరికి వారు విచ్చలవిడిగా ఎవరి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అందుకొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వర్షాన్ని బంధించు అను. కనుక వర్షాన్ని బంధించు. వర్షాన్ని ఇన్ని సంవత్సరాలు బంధించమన్నాడా? 3.5 సంవత్సరం బంధించమన్నాడా? చూడండి ఏమనింది వాక్యం. ఆసక్తితో ప్రార్థన చేశాడు అంతే. దేని కొరకు చేసింటాడు? వర్షం కొరకు. కానీ ఇన్ని సంవత్సరాలు బంధించు అనలేదు, ప్రార్థన చేశాడు.
కనుక దేవుడే ఒక సమయం నిర్ణయించి 3.5 సంవత్సరం ఏం చేశాడు? మొదటి రాజుల గ్రంథం 17. అంతటి గిలాదు కాపురస్తు సంబంధిను కుత్సీయుడైన ఏలియా ఆహాబునకు వచ్చి ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతుడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించు. రాజుతో చెబుతున్నాడు డైరెక్ట్ గా, మంచు కానీ వర్షం కానీ పడదు. ఇంకా అని ప్రకటన చేశాడు, అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? దాన్ని ఏలియా యొక్క ప్రార్థన విన్నారు. కనుక ప్రార్థన ఒక శక్తిని, ఆత్మశక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన కూడా అది ఎలాగుంటుంది? బలంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని శక్తిని పొందుకొనక ప్రార్థన చేస్తే అది బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా దేవుని ఆత్మను పొందినవాడా కాదా? దేవుని ఆత్మను పొందినవాడు, దేవుని అభిషేకం పొందినటువంటి వ్యక్తి. అందుకనే దేవుని శక్తి గల వ్యక్తి కనుక అతని ప్రార్థన కూడా ఎలాగుంది? అతడి శక్తి గలవాడు కనుక ఆత్మీయంగా అతని ప్రార్థన కూడా శక్తి కలిగి ఉంది, శక్తి కలిగి ఉంది. అందుకని యాకోబు పత్రికలో అంటారు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా యొక్క ప్రార్థన మీద వర్షం రావడము, భూమి ఫలించడం ఆధారపడింది. ఎంతో బలమైన శక్తిగల ప్రార్థన. కనుక మనం కూడా ఆత్మశక్తితో నింపబడినప్పుడు మన ప్రార్థన కూడా ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. కనుక ఆత్మబలము కొరకు ఎవరు కూడా ప్రయాసపడకుండా ఊరిక శరీర బలం మీదనే డిపెండ్ అయ్యి, ఒకవేళ ఏమైనా కొద్దిగా తేడాగా ఉంటే అన్నం తినబుద్ధి కావట్లేదు, నిద్ర సరిగా రావట్లేదు, ఏదో కాలు చేతులు లాగుతున్నాయంటే వెంటనే డాక్టర్ల దగ్గర పరిగెత్తేసేసి మనం అన్ని రకాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటాం, మంచిదే. కానీ ఆత్మలో బలహీనుడు అయ్యావు, దాని విషయం నేను జాగ్రత్త తీసుకుంటున్నావా? నేను జాగ్రత్త తీసుకుంటున్నానా? అవును, నేను ప్రార్థన చేయాలి, నేను వాక్యం చదవాలి, నేను వాక్యం వినాలి, నేను బలపరచబడాలి. దేవా నన్ను బలపరచు, ఈ శక్తితో నింపు, ఈ శక్తితో నింపని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేయాలి. మనకు ఆత్మీయ బలం ఉండదు. లేకపోతే ఆత్మీయంగా నువ్వు బలపడకపోతే నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థనలో శక్తి ఉండదు. కాబట్టి మన ప్రార్థనలు ఫలించాలి, మన ప్రార్థనలు దేవుడు విని సఫలం చేయాలి అంటే మనము శక్తితో ఆత్మీయంగా నింపబడాలి. అందుకనే ఏలియా గురించి ఎగ్జాంపుల్ తీసుకొని, ఉదాహరణగా తీసుకొని 16వ వాక్యంలో మనందరికి కూడా హెచ్చరికిస్తున్నాడు. కనుక మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదయ్యుండును. ఎవరి విజ్ఞాపన? ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని యొక్క విజ్ఞాపన, ప్రార్థన అని చెప్పి ఏలియాను తీసుకున్నాడు ఉదాహరణగా. అందుకని మీరందరూ కూడా ప్రార్థన విజ్ఞాపనలను చేయండి. ప్రార్థన విజ్ఞాపన ఏలియా గారి వల్ల చేస్తే బహు బలము గలదై ఉంటుంది. అతడు దేవుని బలముతో నింపబడిన వాడు కనుక అతని ప్రార్థన కూడా ఎలా ఉంటుంది? బలము గలదై ఉంటుంది. ప్రార్థన చేయకపోతే అతడు బలహీనుడైపోతాడు.
దేవుని శక్తిని పొందుకోకుండా అతడు ఏ ప్రార్థన చేసినా అది బలహీనంగా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఏం చేయబడాలి? ఫస్ట్ దేవుని యొక్క శక్తితో, బలముతో నింపబడాలి. దేవుని బలముతో ఎవరు నింపేది? దేవుడే నింపుతాడు. ఏం చేయాలి? దానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఎన్ని రోజులు చేయాలి? వాళ్ళు 10 రోజులు చేశారు, మనం 10 రోజులు చేద్దామా? దేవుడు శక్తిని ఇచ్చే వరకు మనము ప్రార్థన చేయాలి. నీ శక్తితో నింపు ప్రభువా, నీ బలంతో నింపు నాయన, నీ శక్తితో నింపు ప్రభువా. నేను చాలా బలహీనురాలుగా ఉన్నాను ఆత్మీయంగా, చాలా డల్గా ఉన్నాను నేను ఆత్మీయంగాని ప్రభు యొక్క శక్తి కొరకు మనం ప్రార్థించి వారందరూ ప్రార్థన చేశారు. ఆయన ఆ పరలోకం నుండి తన ఆత్మను కుమ్మరించి వారందరినీ కూడా ఏం చేశారు? శక్తితో. తర్వాత ఆ శక్తి ప్రార్థించడం ద్వారానే వచ్చింది కనుక మనం కూడా ప్రార్థించాలి. తర్వాత దేవుని వాక్యం కూడా మనకు శక్తినిస్తుంది. ప్రార్థన ఒకటి సరిపోతే వాక్యం ఏం చదివినా చదవకపోయినా, విన్నా వినకపోయినా ఒకటే నేను అనుకోకూడదు. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి. ఇంకోటి తెలిసిన బలం. ఒకటి, మనం దేవుని బలముతో నింపబడాలి. రెండవది, మనం చేసే ప్రార్థన ఎలాగుంటుంది? బలముగా ఉంటుంది. నీతిమంతుని విజ్ఞాపన నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ప్రార్థన ఎలాగుంటది? బలము చేత, దేవుని బలము చేత నింపబడిన వ్యక్తి, అతని ప్రార్థన కూడా ఎలాగుంటది? బహు బలముగా ఉంటుంది. కాబట్టి మనము ఏం చేసినా, ఏమడిగినా దేవుని సన్నిధిలో, ఆయన చిత్తంలో మనకు అది బలముగా ఉంది. అప్పుడు అతని లైఫ్ కూడా, అతని యొక్క ఆత్మీయ జీవితం కూడా పడిపోకుండా ఉండడానికి మరొక పని చేయాలి. పడిపోకూడదు. మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డా. ఇప్పుడు చూడండి, సంసోను దేవుని ఆత్మతో నింపబడ్డా లేదా? కానీ పడిపోయాడు. పడిపోయాడా? పడిపోలేదా? పడిపోయాడు. అప్పుడు బలం ఏమైపోయింది? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16:20. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి నేను లేచి అందరినీ కుమ్మేస్తాను, కొట్టేస్తాను, తరిమేస్తాను అని అనుకున్నాడు. కానీ అయితే యెహోవా తనను విడిచిపెట్టనని అతనికి తెలియలేదు. ఎడబాసిన అంటే ఏంటి అర్థం? విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టినప్పుడు ఏమయ్యాడు? ఇన్ని రోజులు ఇంత బలముగా విజృంభించి ఆ బల రహస్యం ఎక్కడుందో తెలియక ఈ హింసింపబడుతున్నటువంటి ఫిలిస్తీన్ల సర్దారులందరూ బహు తిప్పలు పడతా ఉంటే, ఆ బలము యెహోవా అనే ఆ శక్తి, ఆ బలము తనను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అతడు బలహీనుడైపోయాడు. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా అభిషేకం ద్వారా, ఆత్మశక్తి ద్వారా మనకు బలమే దేవుడు బలపరిచాడు. కానీ పడిపోకుండా ఉండాలి. ఇప్పుడు అభిషేకం పొందినటువంటి వాళ్ళకు, లేక దేవుని ఆత్మశక్తితో నింపబడిన వాళ్ళకు శోధనలు రావంటే వస్తాయి. వాటిని జయించాలి. అది నీది. రేపు గోతులో పడతావు రాని లాక్కొని పక్కకు లాగరు, ఎవరు లాగరు. నీకు నీవు సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి. నీకు పాపం ఎదురవుతుంది, రకరకాలైన వస్తువులు ఎదురవుతాయి, రకరకాల వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు, రకరకాల వాళ్ళను చూస్తూ ఉంటావు, నీతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా నువ్వేం చేయాలి? జయించు. ఇది నాకు కూడదు, ఇది నేను కూడని పని, ఇది నేను మాట్లాడకూడదు. నువ్వు అపవిత్రుడు అయినప్పుడు, అపవిత్రురాలు అయినప్పుడు నీలో ఉన్న శక్తి పోతుంది. దేవుడు దూరం అవుతాడు. దేవుడు దూరం అవుతాడు. దేవుడే మన శక్తి, పరిశుద్ధాత్ముడే మన యొక్క శక్తి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు లేక యెహోవా మనలను ఎడబాసినప్పుడు
మనకేముండదు, బలం ఉండదు. కాబట్టి కొన్నిసార్లు మనము అభిషేకం పొందినా మనం ఏమవుతాం తెలుసా? బలహీనులము పడిపోయి బలహీనులము అవుతాము. పడిపోయి బలహీనులం అవుతాం మనం కొన్నిసార్లు. అందుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు. ఎవరు దుఃఖపరచకూడదట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికైతే శక్తిని అనుగ్రహించడానికి దేవుడు ఆయన ఆత్మను అనుగ్రహించారో ఆ ఆత్మను పొందుకున్న మనము ఆ ఆత్మను ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి. శక్తి అంటే ఏంటి? వ్యక్తి అంటే ఏంటి? వ్యక్తి అంటే మనుషులు, శక్తి అంటే ఈ కరెంట్ కూడా ఒక శక్తి అన్నమాట, పవర్ అన్నమాట. కరెంట్ లాంటి ఒక శక్తి మన పరిశుద్ధాత్ముడు, లేకపోతే వ్యక్తి ఏమని చెప్తాం? ఏడ్చేవాడు మనిషా లేకపోతే శక్తి ఏడుస్తాడా? మనిషి ఏడుస్తాడా? కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు? వ్యక్తి. వ్యక్తి అయిన దేవుడు ఆయన. ఆయన ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. కనుక మనలో ఎందుకున్నాడు? మనల్ని బలపరచడానికి. రోమపత్రిక 8:26లో మనం చదువుతాం. ఎందుకున్నాడు పరిశుద్ధాత్ముడు మనలోకి? మనలో మనల్ని బలపరచడానికి ఒకటి. రెండవది, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు మనకు హెల్ప్ చేస్తాడు. మనం బలహీనులం కాబట్టి మనకు సహాయం చేస్తాడు ఆయన. అందుకనే ఆయన ఎవరు? సహాయకుడు ఆయన మనకు. అటువలనే పరిశుద్ధాత్ముడు సహాయము చేయుచున్నాడు. ఏ విషయాలలో? ఏలైనగా మనము యుక్తముగా బాగా మంచిగా ఎలాగో ప్రార్థన చేయవలెనో, ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థన చేసే విషయంలో పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. మనం యుక్తంగా మంచిగా ప్రార్థన చేసే విధానం మనకు తెలియదు, కానీ దేవుడు మెచ్చుకునే విధానంగా మనం ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉన్న ఆయన ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? సంసోనులో ఉన్నాడు. సంసోను దుఃఖపరిచాడు ఆయన. ఏం చేశాడు? ఎందువలన ఏడ్చాడు? ఎందువలన వచ్చింది దుఃఖము? పాపము చేసినందున, పాపపు మాటలు మాట్లాడినందున, పాపముతో ప్రవర్తించినందువలన పరిశుద్ధాత్మ దేవుడు లేక యెహోవా తనలో ఉండలేకపోయాడు. అందుకని ఏం చేశాడు? ఎడబాసాడు, దూరం అయిపోయాడు. అప్పుడు బలహీనుడైపోయాడు. నిజంగా ఆయన అతనిలో ఉన్నప్పుడు ఎవరైనా అట్లా టచ్ చేయగలరా? సంశయం. ఎవరు కూడా టచ్ చేయలేరు. అందరూ వణికిపోతున్నారు. ఎంతమంది వచ్చినా ముట్టలేరు. అంత బలవంతుడు దేవుని ఆత్మబలం. కానీ ఎప్పుడైతే యెహోవా ఎడబాసాడో, పట్టుకున్నారు, సంఖ్యలతో బంధించారు, కళ్ళను లాగేశారు, బందీ గృహంలో పెట్టేసి తిరగలు విసిరేవానిగా చేశారు. ఎందుకంత సామాన్య మానవుడిగా దొరికిపోయాడంటే దేవుడు తనలో నుండి. ఈరోజు మనలో ఉన్న దేవుడు మనలో నుండి, మన ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే మనం ఆయనకి విరోధంగా పనులు ఏమైనా చేసామంటే ఆయన వెళ్ళిపోతాడు, ఉన్నాడు. మీ ఇంటికి చుట్టం వచ్చాడు అనుకోండి, మీరు సిగాకు పడుకుంటూ అందరు మా ఇంటికి వస్తారు, అందరికి మేము వండి పెట్టాలా, ఒక రోజు ఉండిపోతే సరిపోదా, మంచి మంచి కావాలంటారని ఊరిగా తిట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఉంటారండి.
ఇది మా గురించి అంటున్నారని మెల్లగా జారుతారమ్మా, వెళ్ళొస్తానైతే అని వెళ్ళిపోతారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా, మన ప్రభు కూడా మనలో ఉన్నప్పుడు ఆయనను మనం ఏ విషయంలో కూడా దుఃఖ పెట్టకూడదు. ఆయన ఉండేలాగా మనము గౌరవించాలి. మన హృదయాన్ని ఆ రీతిగా ఉండేలాగా చూసుకోవాలి. అందుకని అంటాడు, పరిశుద్ధాత్మను మీరేం చేయకూడదు, దుఃఖపరచకండి, బాధ పెట్టకండి. ఆయన ఏడుస్తాడు మీరు చేసే పనులకు. ఏడ్చి 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 మీలో నుండి ఇంకో కొన్ని రోజులకు ఆయన ఏమవుతాడు, వెళ్ళిపోతే అపవాదం మీలోకి వస్తాడు. వాడు చాలా దుర్మార్గపు పనులు మీతో చేపిస్తాడు. అందుకని మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చే దేవుడు, మనకు ప్రేయర్లో సహాయపడే దేవుడు కాబట్టి ఆయన్ను దుఃఖపరచకుండా గౌరవించి జాగ్రత్తగా బ్రతకాలి. మనము బ్రతికే బ్రతుకు మీదనే మనలో ప్రభువు ఉండాలా వెళ్ళిపోవాలన్నది ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏం చేసినా ఆయన మనలో ఉండడు. మంచిగా ఉన్నప్పుడే మనలో ప్రభువు. ఇంకా దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ పరిశుద్ధాత్మను ఏం చేయకూడదట, దుఃఖపరచకూడదు. ఆయన మన శక్తి, ఆయన మన ప్రార్థనలకు సహాయపడే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం దుఃఖ పెడితే వెళ్ళిపోతాడు. శక్తి అయిన దేవుడు వెళ్ళిపోయినప్పుడు సంసోను జీవితం ఎలాగైతే చిక్కిందో అలాగే మన జీవితం కూడా భ్రష్టమైపోతుంది. ఆయన శక్తి, ఆ శక్తి ఉన్నప్పుడే మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉంటుంది, శక్తిగా ఉంటుంది. ఇందాక మనం ధ్యానం చేసాం కదా, ఆ శక్తి అయిన దేవుడు ఉన్నప్పుడే మనం చేసే ప్రార్థన కూడా నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకమైనదై బహు బలము గలదై నువ్వు చేసిన ప్రార్థన ఫలిస్తుంది. ఎందుకంటే శక్తి అయిన దేవుడు నీలో ఉన్నాడు కనుక నీ ప్రార్థన కూడా శక్తిభరితంగా ఉంటుంది. కాబట్టి ఆయన పోయాడంటే నీ ప్రార్థన చూస్తే ఇంకేం లేదు. నువ్వు ఎన్నిసార్లు మొత్తుకున్నా దేవుడిని మరా. అందుకని ఈరోజు మన ప్రార్థనలు ఎందుకు శక్తిగల ప్రార్థనలుగా ఉండలేకపోతున్నాయంటే ఏదో ఆటంకాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు అసలు నీలో ఉన్నాడా, దేవుడు నీలో ఉన్నాడా, దేవుడు నివసించేలాగా మనం బ్రతుకుతున్నామా? కనుక దేవుడు ఉంటే ఆయన శక్తి మనకు ఉంటుంది. ఆయన శక్తి ఉంటే మనం చేసే ప్రార్థన కూడా ఎలాగుంటుంది, శక్తిగా ఉంటుంది. మూడవది, మన లైఫ్ కూడా శక్తిగల లైఫ్గా ఉంటుంది. దేనికి పడిపోకుండా మనం స్ట్రాంగ్గా ఏం చేస్తాడు ఆయన, నిలబెడతాం. ఎలా నిలబెడతాం? అందుకనే కొలస్సీ పత్రికలో ఒక మాట మనం చదువుతాం. 2వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం చూస్తే కొలస్సీ పత్రికలో, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన నమ్ముకున్న విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొని. ఇది లైఫ్ అన్నమాట. ఆత్మీయ జీవితం గురించి చెప్తున్నాడు పౌలు. ఆత్మీయ జీవితం. ఇప్పుడు మనము ఆత్మను పొందాము, శక్తితో నింపబడ్డాం, మనం ప్రార్థన చేస్తున్నాం, బలంగా ఉంది కనుక లైఫ్ కూడా బలంగా ఉండాలి. ఆత్మను పొందుకున్న ఎవరు, సంసోను పడిపోయాడు, బలహీనుడైపోయాడు. ఈరోజు మీరు నేను పడిపోకుండా మన లైఫ్ కూడా బలంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. ఏమంటాడు, మీరు ప్రభువును నమ్ముకున్న లేక అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారాలంట. మనం ఏరుపారాలి. ఎవరిలో ఏరుపారాలి? ఒక చెట్టు భూమిలో వేరుపారుతుంది, లోన ఉండే రాళ్ళను చుట్టుకుంటుంది వేరు. లోన ఉన్న బలమైన వస్తువులను ఏదైనా ఆ వేర్లు అల్లుకుంటాయి. అందుకనే గాలి వానకు పడిపోకుండా బలంగా ఉంటాయి చెట్లు. ఈరోజు మన లైఫ్ కూడా, ఆత్మీయ జీవితం కూడా పడిపోకుండా ఉండాలి అంటే బలవంతుడు, స్థిరుడు, కదలని వాడు అయిన మన రక్షకుడైన యేసయ్యలో మనం ఏం చేయాలి? వేరుపారాలి. ఆయనను అల్లుకోవాలి, ఆయనను పెనవేసుకోవాలి. ఆయన పడిపోతే కదా మనం పడిపోయేది. ఆయన పడిపోని వాడు కనుక మనం కూడా పడిపోవాలి.
చాలామంది ఎవరెవరినో చుట్టుకుంటున్నారు. మా అమ్మ మీద ఆధారపడతాను, మా నాన్న మీద ఆధారపడతాను, మా ఆయన మీద ఆధారపడతాను, మా పిల్లల మీద ఆధారపడతాను, నా డబ్బు మీద ఆధారపడతాను, నా పొలం మీద ఆధారపడతానని వాటిని చుట్టుకుంటున్నాయి వేర్లు. అవేం గ్యారెంటీగా ఉంటాయా? కనుక అవి ఎప్పుడు పోతాయో తెలియదు. మా నాన్నను చూసే నేను బతికి, మా నాన్న చాలా బాగుండే అన్నింటిలో నాకంటే, మీ నాన్న నీకంటే ముందే పోతాడు. కాబట్టి ఎవరు శాశ్వతం లేదు. కానీ యేసయ్యను మనం పెనవేసుకుంటే, యేసయ్యను మనం చుట్టుకుంటే, యేసయ్యలో వేర్లు పారి ఆయనలో మనము నాటబడితే మన లైఫ్ ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఆత్మీయ జీవితం. మనం ఎప్పుడు కూడా ఏం కాము, పడిపోము. మనం ఎప్పుడు కూడా పడిపోము. అందుకని మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 24వ వాక్యం 23వ మాట చూద్దాం. 24వ వాక్యం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని, ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఇల్లు అంటే ఇక్కడ ఏంటి? లైఫా? లేకపోతే ఏదైనా కన్స్ట్రక్టెడ్ గోడలా? దీని గురించి చెప్తున్నాడు యేసయ్య? లైఫ్ గురించి చెప్తున్నాడా? జీవితం గురించి చెప్తున్నాడా? లేకపోతే ఇంటి గురించి చెప్తున్నాడా? జీవితాన్ని ఇంటికి పోల్చి చెప్తున్నాడు. జీవితాన్ని ఆత్మీయ ఏ జీవితం? శరీర జీవితం, ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితాన్ని ఇంటికి పోల్చి చెప్తున్నాడు. నా మాటలను విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. గాని ఇవన్నీ ఏంటి? వాన, వరద, గాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఇంటిని పడగొట్టాలి, చెడగొట్టాలి, పాడు చేయాలి, నాశనం చేయాలి, కూల్చివేయాలి అని అవన్నీ కూడా దాని మీద పడ్డాయి. కానీ అది బండ మీద కట్టబడిన కనుక అది పడలేదు. దేవునికి స్తోత్ర. అలా ఉండాలి క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం. పడిపోని ఒక బలమైన ప్రభు కొరకు బ్రతికే బ్రతుకుతాము. 3 బలాల గురించి నేను చెప్పాను. ఒకటి దేవుని ఆత్మ బలం గురించి చెప్పాను. పరిశుద్ధ ఆత్ముడు, అందుకని యేసయ్య అన్నాడు, మీరు పైనుండి వచ్చే ఆ బలమును, శక్తిని పొందుకునే వరకు ఎరుసలేం వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. పైనుండి వచ్చే బలం ఏంటి? పరిశుద్ధాత్ముడే. ఆ బలాన్ని వారు పొందుకున్నారు. అది మొదటి బలం. రెండవ బలం ఏంటి? అతడు చేసే ప్రతి ప్రార్థన బలమైంది, శక్తి కలిగింది. అది కార్యము జరిగించే తీరుతుంది. ఆ ప్రార్థన నిష్ప్రయోజనంగా ఉండదు. రెండవది, తన ప్రార్థన కూడా ఎలాంటిది? బలంగా ఉంటుంది. మూడవది, తన లైఫ్ కూడా బలంగా ఉండాలి. ఎట్లా ఉంటుంది బలంగా అంటే, మనము దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకున్నప్పుడు మనం బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులలాగా ఉంటాం. వాన కురిసినా, వరదలు వచ్చినా, గాలి విసిరి కొట్టినా మనం పడిపోం. ఎందుకంటే మనం బండ మీద కట్టబడిన ఇంటిలాగా ఉన్నాం. వాక్యం మీద మనం పునాది వేసుకున్నాం. అందుకే ఏది మనల్ని పడగొట్టలేదు. ఈరోజు క్రైస్తవ జీవితం, ప్రభు నమ్ముకున్న జీవితం. అప్పుడు పోయిన వారంలో బాగున్నాను, కానీ ఈ వారంలో నా విశ్వాసం పడిపోయింది. పోయిన సంవత్సరం నేను ప్రభువులో అందరికంటే ముందు ఉండేవాళ్ళమే, కానీ ఈ సంవత్సరం వెనకబడిపోయాను. ఎందుకు అలా పడిపోతున్నా? ఎందుకు అలా దూరం అయిపోతున్నా? నేను అనుకునే ఏం జరగట్లేదు. మాకు రావాల్సిన డబ్బు రాలేదు, మాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఎక్కడ పని దొరకలేదు, నేను పాస్ కాకుండా దేవుడు ఫెయిల్ చేశాను, నాకు ఉద్యోగం రాలేదు. ఇవన్నీ కారణాలు కాదు. ఇలాంటివి ఎన్ని వచ్చినా నీ ఆత్మీయ జీవితం దేవుళ్ళు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అవి నీకు వస్తే ఆత్మీయ జీవితం ఉంటుంది, అవి పోతే ఆత్మీయ జీవితంలో ఉండను అంటే నీకే నష్టం, నాకే నష్టం. మీకు అది ఉన్నా లేకపోయినా మన ఆత్మీయ జీవితం వాటి మీద ఆధారపడి ఉండకూడదు.
మన ఆత్మీయ జీవితం దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. ఏమి అనుకున్నవి జరిగినా జరగకపోయినా, ఈ ప్రాణం ఉన్నా పోయినా మనం దేవుళ్ళలోనే బలంగా ఉండాలి. కాబట్టి 3 విధాలుగా మనం ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. అందుకనే పౌలు అంటాడు, బలవంతులై ఉండుడి. కాబట్టి బలవంతులై ఉండాలి. ఆత్మీయంగా మనం బలం పొందాలి, ప్రార్థన బలంగా మారాలి. మన లైఫ్ కూడా ఏం ప్రార్థన చేస్తారన్నా మనం అక్కడ క్వార్టర్ వేసుకుంటుంటే చూసాను, ఏం బలంతో ప్రార్థన మన దాగుతున్నాడు అక్కడ అంటారు. ప్రార్థనకు జీవితానికి సంబంధము ఉండదు. కాబట్టి మన లైఫ్లో కూడా ఎలా ఉండాలి, ఒకరికి మాదిరి అయిన లైఫ్, బలమైన జీవితం మనకు ఉండాలి. కాబట్టి ఆ 3 విధాలుగా ఎప్పుడైతే మనం బలంగా ఉండడం చూసుకుంటామో అప్పుడు మనకి ఏ యొక్క సమస్య ఉండదు. మనం దేవుళ్ళు బలంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, మన ప్రార్థన ఫలిస్తుంది, మనం దేవుడు దీవిస్తాడు, అన్ని విధాలుగా దేవుడు వర్ధన చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఏం కావాలి, మనకు ఆత్మబలం కావాలి. ఆత్మబలం కావాలంటే ప్రార్థన చేయాలి. తర్వాత ఈ ఆత్మబలం పొందుకుంటే మనం చేసే ప్రార్థన ఎలాగుంటుంది, బలంగా ఉంటుంది. దేని గురించి అడుగుతావు అది దేవుడు ఆయన చిత్తంలో ఇస్తాడు. 3వది నీ యొక్క లైఫ్ కూడా ఎలా ఉండాలి, బలంగా ఉండాలి. వాక్యానుసారంగా నీవు నడిచినప్పుడు నీ లైఫ్ కదలకుండా బండ మీద కట్టిన ఇంటిలాగా ఉంటుంది. కాబట్టి 3 విధంగా మనం బలపరచబడదాం. ఆ బలం దేవుడే మనకి ఇస్తాడు. కాబట్టి ఆశ కలిగి ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుదాం, ఆరాధన చేద్దాం, ప్రభులో ఉందాం. దేవుడు అన్నీ కూడా మనల్ని మరి ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.